ఈరోజు మా అందరికీ పెద్ద దిక్కు. అదేవిధంగా నేను రాజకీయాల్లో ఎంటర్ అయినప్పటి నుంచి నాకు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఈరోజు నా స్థానానికి ఎప్పటికీ కూడా అన్నకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఎన్ని జన్మల బంధమైనా కూడా అన్నదమ్ముల బంధం అటువంటిది. ఈరోజు రామదాస్ చౌదరి అన్న 62వ బర్త్డే సందర్భంగా ఇప్పుడే చూస్తున్నాం, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎంతోమంది విచ్చేసి అన్న బర్త్డేని ఘనంగా జరుపుకుంటున్నాం. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ అన్నకు కష్ట సుఖాల్లోనూ, అదేవిధంగా అష్టైశ్వర్యాలను, అదేవిధంగా రాజకీయ పదవుల అలంకరణలోనూ ముఖ్యంగా పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇటువంటి జన్మదినాలు ఇంకా రాబో రోజుల్లో ఇంకా ఎన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే శ్రీరామచంద్రుని శ్రీరామనవమి పండుగ ఈరోజు. అలాగే మెగా కుటుంబం, మెగాస్టార్ చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ గారిది కూడా ఈరోజు పుట్టినరోజు. అలాగే నాకు 2 అన్నలు, మా అన్న వెంకటప్రసాద్ గారు, మా అందరికీ పెద్దన్న రామదాస్ అన్న. మా అన్న పుట్టినరోజు ఈరోజు. 62 సంవత్సరాలు పూర్తి చేసుకొని 63లో అడుగు పెడుతున్న రామదాస్ అన్నకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే దేవదేవుని ఆశీర్వాదాలుగా అన్నకి ఉండాలని ప్రార్థిస్తూ, అన్న విషయంలో మేమందరూ చాలా తెలుసుకున్నాము. రాజకీయం అంటే ఏమి, ప్రజలంటే ఏమి, స్నేహితులంటే ఏమి, కులాలంటే ఏమి, మతాలంటే ఏమి అని అన్న ప్రతి ఒక్కటి కూడా మాకు చెప్పించడం జరిగింది. ఈరోజు మేము గౌరవంగా ఇక్కడ ఉన్నామంటే దానికి అన్నే కారణము. కులాల్ని గౌరవించే పద్ధతి, మతాల్ని గౌరవించే పద్ధతి, అందరికీ న్యాయం చేసే పద్ధతి. మీరు అన్న కారులో చూడొచ్చు, అల్లా ఉంటాడు, జీసస్ ఉంటాడు, వెంకటేశ్వర పటం ఉంటుంది. అంటే 3 ఉండేదే. ప్రతి చోట కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తారో, ఏదైతే ఆయన సిద్ధాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మా అన్న రామదాస్ అన్నకి ఉన్నాయి. అవి ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా అన్న ఫాలో చేస్తున్న పద్ధతి. అందుకోసమే ఈరోజు కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా కూడా మదనపల్లె కాదు, ఇట్లా పొలంనేరే కాదు, తంబలపల్లె కాదు, పొంగనూరే కాదు, అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అన్నకు వచ్చి ఇక్కడ ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. చాలా ప్రతి సంవత్సరం కూడా మాకు ఆశ్చర్యపోతూ ఉంటాం. ఎందుకంటే ఉద్యోగస్తులు వస్తారు, రిటైర్మెంట్ పీపుల్ వస్తారు, ముస్లింలు వస్తారు, ఎంతోమంది మహిళలు వస్తారు. అంటే మీరు ఒకటి గమనించాల్సింది, ఇన్నేళ్ళ నుంచి ఎన్ని సేవలు చేసింటే, వాళ్ళకి ఎంతమందికి అన్న ఆదరించింటే ఈరోజు అంత మంచి పేరు వస్తూ ఉంది అనేది మనమందరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి ప్రతి ఊరు కూడా అన్నం చూసి నేర్చుకొని మేమందరూ పైకి రావాలని కోరుచున్నాను. పుట్టినరోజులో, పెళ్లి రోజులో, శుభకార్యాలు జీవితంలో లెక్క చేసుకుని మీ కుటుంబం అంతా నిండి నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా, సంతోషంగా బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో, రాజకీయాల్లో ఎక్కడైనా సరే మా ముద్దులన్నా ఒక లెజెండ్ అని చెప్పి ఆ ఆదిపరాశక్తి పాదాలు పెట్టుకుంటారు. ఈరోజు మేము పొలంనేరు నుంచి నేను నా వర్గమంతా మదనపల్లికి రావడానికి ముఖ్య కారణం నాకు తండ్రితో సమానమైన మా ముద్దులన్న రామదాస్ చౌదరి గారి జన్మదిన శుభ సందర్భంగా మేము రావడం జరిగింది. ఆయన అందరివాడు, ఇప్పుడు కాదు, వాళ్ళ తండ్రి కాలం నుంచి ఇది ఆనవాయితీగా వస్తుంది. వాళ్ళ వంశం మొత్తం కూడా ప్రజాసేవ కోసమే ఉందనేసి కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటూ, మా దాసన్న, మా వదినమ్మ పిల్లలు ఇట్లా పుట్టినరోజులు, పెళ్లి రోజులు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, జీవితంలో లెక్కలను చేసుకొని మా దాసన్న కుటుంబం మొత్తం నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా, సంతోషంగా బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో, రాజకీయంలో ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మా తండ్రితో సమానమైన మా దాసన్న ఒక లెజెండ్గా ఉండదనేసి కూడా ఈరోజు శ్రీరామనవమి ఆయన పాదాలకి, ఆంజనేయ స్వామి పాదాలకి, ఆదిపరాశక్తి పాదాలకు కూడా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ప్రార్థిస్తూ, అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల యాదవ్ సార్. ఈరోజు మదనపల్లి జననేత గంగారు రామదాస్ చౌదరి గారు 62 సంవత్సరాలు పూర్తి చేసుకొని 63వ సంవత్సరంలో అడుగుతున్న శుభసందరంగా ఈడ అందరూ పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఇంతమంది వచ్చినారంటే ఆయన ఎంతమందిలో మమేకమే ఉన్నాడని ఇదే తెలుస్తుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది,
1994లో రామదాస్ చౌదరి గారి మీద పోలీస్ దాడులు పెరిగి ఆయన అలుపెరగని పోరాటం చేస్తూ ఉంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ మాకు పార్టీతో సంబంధం లేకపోయినా రామదాస్ చౌదరి గారు మేమంతా ఆయనకు మద్దతుగా ఆయన పోరాటంలో పాల్పంచుకోవడం జరిగింది. అప్పుడు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి విచ్చేసి ఆరా తీసి రామదాస్ చౌదరి గారి పరిస్థితి ఏమి, ఎందుకు పార్టీలోకి మీరు పార్టీ వాళ్ళంతా పోతున్నారంటే ఆయన పార్టీలో చేర్చుకుంటే ఎలాగుంటుందని చెప్తే 12 మందితో సమన్వయ కమిటీ ఒకటి ఉండింది అప్పుడు నియోజకవర్గంలో. ఆ 12 మంది సమావేశంలో మొట్టమొదట నేనే ఆయన పార్టీలో చేర్చుకుంటే పార్టీ ఇంకా బాగా బలపడుతుందని ఆ రోజు నుంచి కూడా 1994లో మధుసూదన థియేటర్లో మీటింగ్ పెడితే సమన్వయ కమిటీలో మొట్టమొదట నేనే చేయెత్తాను. ఆయన పార్టీ జరుగుతుంటే పార్టీ ఇంకా బలపడుతుంది మనకి, ఎందుకంటే పార్టీ షెల్టర్ పెట్టుకొని పోరాటం చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఆయనతో 1994 నుంచి కూడా నేను కలిసి చాలా సందర్భాల్లో ఆయన చేసే పోరాటంలో అయితేనేమి, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, ఆయన చేసే సహాయకరాలలో అయితేనేమి పాల్గొంటున్నాము. ఎందుకంటే ఇంతమంది ఈరోజు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈయనకి శుభాకాంక్షలు తెలియజేస్తుండే ఈయన జనహృదయాల్లో ఏ విధంగా ఉన్నాడో తెలుస్తుంది. ఇంకా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజాసేవలో ఇంకా ఎక్కువ సమయం కేటాయించాలని కోరుకుంటూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా అన్నగారు రామదాస్ చౌదరి గారు 62వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా రియల్ హీరో, నా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు, మా రియల్ హీరో రామదాస్ అన్నగారు. మా అన్నగారు 2029 ఎలక్షన్లో మా అన్న కోరిక నెరవేరబోతుంది, మా అందరి కోరిక నెరవేరబోతుంది. ఎమ్మెల్యేగా అన్నగారు విజయం సాధిస్తారని నా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. అందరివాడు, మన అందరివాడు, జనసేన ఉన్నతమైన నాయకుడు, ఉన్నత భావాలున్న నాయకుడికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి పెద్ద ఎత్తున శ్రేయోభిలాషులు అయితేనేమి, పార్టీ కార్యకర్తలు అయితేనేమి, పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఆయన దీవించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మిత్రుడు రామదాస్ చౌదరి గారి తరఫున నేను ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని అతనిని రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆ శ్రీరామచంద్రుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రన్ టీవీ ప్రేక్షకులకి, మదనపల్లి నియోజకవర్గ ప్రజలకి, యావత్ తెలుగు ప్రజానీకానికి శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నా 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ గారి సోదరుడు చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే కావటం, ఈరోజు శ్రీరామనవమి కావటం, పెద్ద ఎత్తున కూటమి పార్టీలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, నా జనసేన పార్టీ ఆత్మీయులు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారందరికీ పేరు పేరున మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.